ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో 6 కాలాల పాటు కష్టపడి పంట పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి రోడ్లపైనే వడ్లను ఆరబోయడంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితుల్లో రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులతో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. 6 కాలాల పాటు కష్టపడి వరి పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు కూడా రైతులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందు నుజి వెనుక గొజి అనే చందంగా వారి పరిస్థితి మారిందని కూడా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు రోడ్లపై తాము పండించిన వరి పంటలను రోడ్లపైనే ఉంచుతున్నారు రోజుల తరబడి. దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది. అయితే రైతన్నలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మనతో పాటు కొందరు రైతన్నలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ బాగా ఇబ్బంది ఉండదు మాకు. వర్షాలు పడి పంటలన్నీ నాశనం అయినాయి. ఆడ పోసుకుందామంటే ఊళ్ళో ప్లేస్ లేదు. ఈ రోడ్ల మీద అపాయం ఉన్నది. అది వచ్చిన పంటకు పండించినాము మొత్తము అది పెట్టినాం కానీ ఏం లాభం లేకుంటున్నది. పెట్టుబడి పెట్టుడే ఉన్నది కానీ కూలీలకే ఉన్నది బతుకంతా. మాది ట్రాక్టర్లకు కూలీలకు వర్షం పడి సత్యనాశ అయిపోయింది పంట అంతా. ఇంకా చాలు కాలేవు కొనుగోలు కేంద్రాలు. చాలా అయితే ఇంత రైతులకు ఇంత కానీ ఇబ్బంది. ఎంత బాధ అంటే బాగా బాధాకరం ఉన్నది. మరి ఒక రైతు ఆయనతో కూడా మాట్లాడదాము. అయితే ప్రస్తుతం అయితే మీరు వడ్లను రోడ్లపై ఎండబెడతా ఉన్నారు కదా, మీరు అధికారులకు ఇట్లా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలపడం జరిగిందా? నేను చేయలే. కాకపోతే ముఖ్యమంత్రి కానీ సివిల్ సప్లై మినిస్టర్ కానీ వాళ్ళు ఇదివరకు ఏమి నిర్ణయం తీసుకోలేదు. వడగళ్ళు వాన వస్తాయి. మొన్న దర్పల్లి ప్రాంతంలో కొంత పంట నష్టం జరిగింది మొన్న వడగళ్ళ వానకు. మరి ఇప్పటికైనా తొందరగా ఒక నిర్ణయం తీసుకొని, మీరు నిర్ణయం తీసుకుంటే వాళ్ళకు 4 డబ్బులు మిగులుతాయి. కూలీలకు పెట్టుబడి కావాలా, ట్రాక్టర్లకు, మళ్ళీ నాగళ్లకు, హార్వెస్టర్ మిషన్లకు ఇన్ని ఓని ఏం మిగులుతాయో అయోమయంలో ఉన్నది పరిస్థితి. కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ద్వారా ఇంత డబ్బు మిగులుతుంది. దయచేసి ముఖ్యమంత్రులు కానీ సివిల్ సప్లై మినిస్టర్ కానీ త్వరలో నిర్ణయం తీసుకోవాలా. ఎక్కడ వడ్లు అక్కడే ఉన్నాయి కుప్పలు పోసి. మీరు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటివరకు కాలే. మరి ఎప్పుడు చేస్తారో మరి దయచేసి త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయనకు మనసారా కోరుతున్నారు ముఖ్యమంత్రి వర్యులకు. మరొక రైతున్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం అయితే మీరు రోడ్లపై కూడా రోజుల తరబడి ఈ వడ్లను ఎండబెడతా ఉన్న పరిస్థితి ఉంది. అయితే మీరు ప్రభుత్వానికి ఏమన్నా డిమాండ్ చేయాలనుకుంటున్నారా? కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏమన్నా విన్నవించాలనుకుంటున్నారా? అవును, కొనుగోలు కేంద్రాలు తొందరగా అయితేనే రైతులకు ఇబ్బంది అనేది ఉండదు. లేకుంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. రోడ్ల మీద పోసుకొని చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న వడగళ్ళ వర్షానికి అన్ని అడ్లు రాలిపోయినాయి. ఇప్పుడు కూడా ఎప్పుడు వస్తుందో అనేది భయం బాగున్నది. కాబట్టి తొందరగా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ఈ రోడ్ల మీద కూడా ఇన్ని కుప్పలు ఉండవు. మాకు పోసుకోవాలందుకు కూడా జాగ లేకుంటున్నది. ఇంకా కోసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జాగలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా వీలైనంత తొందరగా కొనుగోలు కేంద్రాలు చాలు చేసేసి మాకు తొందరగా ఇవి తీసేసుకుంటే మాకు ఇబ్బంది పోతుంది. లేకుంటే 6 కాలాలు పండించిన పంట అంతా రోడ్డు మీద పోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది రైతులకు. దయచేసి తొందరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అయితే చూసారుగా, ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతన్నల పరిస్థితి మటుకు దారుణంగా అధ్వానంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రోడ్లపైనే వడ్లను ఎండబోస్తూ వారు వరి కుప్పలను వేస్తూ ఉన్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో కూడా ప్రమాదాలు గతంలో చాలా వరకు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా రైతన్నలకు ఒకవేళ వర్షం కురిస్తే తమ పరిస్థితి ఏమిటని వాళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అటు అధికారులు స్పందించి వెంటనే జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమకు చాలా బాగుంటుందని చెప్పేసి రైతులు ఉంటున్నారు. ఒకవేళ వర్షాలు కురిస్తే మటుకు తమ పరిస్థితి మరీ అధ్వానంగా మారే అవకాశాలు ఇక్కడ ఉన్నాయని, 6 కాలాలు కష్టపడి పంట పండించిన పంట రోడ్ల పాలు అవుతుందని చెప్పేసి కూడా రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HNTV, నిజామాబాద్.